అంబేద్కర్ కోనసీమ జిల్లా స్వర్ణ వానపల్లి గ్రామంలో గ్రామసభ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. ఈ యొక్క సమావేశంలో డెప్పెండం కోవకు చెందిన దివ్యాంగుడు తన యొక్క సమస్యను సీఎం చంద్రబాబు నాయుడు గారికి వివరించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఉందాతనంతో, ప్రేమతో, సంతోషంతో ఆయన్ని హత్తుకొని ఆయన్ని ఆదరించే విధానం చాలా సంతోషకరమైన పరిస్థితిని మనం చూడగలుగుతున్నాం. అతను భావాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారికి సరైన విధానంలో చెప్పలేకపోయినా వెంటనే తన యొక్క మనసులో ఉన్న ఆవేదనను అర్థం చేసుకొని వెంటనే కలెక్టర్ గారికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసి ఇతనికి ఒక ఎలక్ట్రికల్ స్కూటీ ఒకటి కొనేసి ఇస్తే ఆయన యొక్క ఉపాధిని ఆయన సంపాదించుకుంటారనేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వైఖరిని చూసినప్పుడు దివ్యాంగులందరూ కూడా చాలా సంతోషించాలి. దివ్యాంగుల యొక్క సమస్యలు, బాధలు, ఇబ్బందులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్తే వెంటనే పరిష్కరించే అవకాశం ఉంటుందని నేను దృఢంగా నమ్ముతున్నాను. కాబట్టి సరైన విధానంలో సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి దివ్యాంగులందరూ కూడా వారి యొక్క సమస్యలను తెలియజేసే ప్రక్రియను ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాను. ఇతనికి స్కూటర్ ఒకటి కొనివ్వండి. నేను ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటి కొనివ్వండి. ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటాడు, తిరుగుతాడు. నీకు స్కూటర్ కొనివ్వమంటాను ఎలక్ట్రికల్ది. దాన్ని అయితే ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు, ఖర్చు కూడా తక్కువ ఉంటుంది. ఇమీడియట్ కొని ఇస్తాను. 2-3 రోజులు తెప్పిస్తారు. కలెక్టర్ టచ్లో ఉండి. ఓకే.